క్రీస్తు విజయం అనేటువంటి మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారా? లేకపోతే క్రొత్తగా ఈ ఛానల్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారా? ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి, అట్లాగే ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొలది మన వీడియోస్ అనేకుల్లోకి ఇంకా లోతుగా ఇంకెక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు, అనేకులు యేసు ప్రభువును గూర్చిన సత్యాలు నేర్చుకుంటారు. ఎందుకంటే మన క్రీస్తు విజయం అనే ఛానల్లో మరి క్యాజువల్గా ఉండేటువంటి వార్తలతో పాటుగా అద్భుతమైన సాక్ష్యాలు కూడా వెలువడతాయండి. అట్లాగే చర్చి వర్తమానాలు వస్తాయి. అలాగే హైందవులు అయినటువంటి వారు కొందరు మూర్ఖులు, మతోన్మాదులు కొందరు బైబిల్ని అవమానించినప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, బైబిల్ తప్పు అని చెప్తున్నప్పుడు వాటికి ధీటైనటువంటి జవాబులు ఈ ఛానల్ నుండి మేము అందిస్తున్నాం. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అమ్మ, అంతా బాగున్నారు కదా? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? క్రిస్మస్ పండుగ చక్కగా జరిగించుకున్నారు కదా? క్రిస్మస్ పండుగ ఆనందము, సంతోషము భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా మీరు అనుభవించారని నేను నమ్ముతున్నాను. మంచిది. మన క్రీస్తు విజయం వ్యూవర్స్లో కొంతమంది ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అని నాకు అర్థమైందండి. అందువలన నేను ఈ పోస్టును మీ దగ్గరికి తెస్తున్నాను. ఏంటంటే కొన్ని సంఘటనలు అనేటువంటివి మరి పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, మంచిదండి. తర్వాత ఏం జరిగింది, ఫలితం ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, అది కూడా మీరు చెప్తే బాగుంటుంది తర్వాత కొన్నాళ్ళకైనా అని నన్ను అడగడం జరిగింది. ముఖ్యంగా మా ప్రియమైన సోదరి, ఆస్ట్రియాలో ఉన్నటువంటి మన తెలుగు సోదరి ఈ విషయంలో అడగడం జరిగిందండి. అట్లాగే ఇంకా కొంతమంది కొన్ని సందర్భాల్లో అన్న ఆ విషయం ఏం జరిగింది అంటూ నన్ను అడిగిన సందర్భాలు ఉన్నాయి. సరే, నేనేంటంటే సాధారణంగా ఆ విషయం వచ్చినప్పుడు మీ దగ్గర ప్రస్తావన చేస్తున్నాను. సరే, కొన్ని దినాల తర్వాత అది ఏమైందన్నది కొన్నిసార్లు మనకు తెలియదండి. అయితే కొన్ని విషయాలు తెలుస్తాయి. సరే, ఇక అది ఎంత ఇంపార్టెంట్ కాదులే అని అనుకుంటే దాటి వెళ్ళిపోతున్నాం. అయితే నేను ఇప్పుడు మీకు ఒక 3 విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1 కాకినాడ జిల్లాలో జరిగిన సంఘటన, 2 పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన, 3 తిరుపతి జిల్లాలో జరిగిన సంఘటన. ఇవి మన ఛానల్లో వచ్చినటువంటి విషయాలు. ఫలితం ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, అసలు అక్కడ ఫైనల్గా ఏం తేలింది అన్న విషయాలు నేను మీకు చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఖచ్చితంగా వినండి, షేర్ చేయండి ఇతరులకు కూడా. ముందుగా కాకినాడ జిల్లాలో జరిగిన విషయాన్ని మరి మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నానండి. ఆ యొక్క పోస్టు సారాంశం ఏంటంటే, మా గ్రామంలో క్రిస్మస్ పండగ చేయొద్దు, పూజారి నిర్వాకం, ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటూ క్రిస్టియన్ రైట్స్ అనే ఛానల్లో మీకు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కొత్త ఛానల్ అయినప్పటికీ కూడా మీరు వెంటనే దానికి స్పందిస్తూ చాలామంది దాన్ని చూశారండి. చాలా సంతోషం ఏంటంటే ఒక 4-5 వేల మంది వీక్షించారు. నేను చిన్న ఛానల్, కొత్త ఛానల్ మరలా రీస్టార్ట్ చేశాం కనుక ఏదైనా ఒక 100లోనే చూస్తారేమో అనుకున్నాను. బట్ అయితే ఒక 4-5 వేల మంది చూసినట్టుగా ఉన్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అయితే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది ఏంటన్నది నేను తర్వాత మీకు పోస్ట్ చేశాక సదరు వ్యక్తితో మాట్లాడటం జరిగిందండి.
జేమ్స్ బ్రదర్ కుంపట్ల జేమ్స్ బ్రదర్తో మాట్లాడటం జరిగింది. వాస్తవానికి ఆ యొక్క గ్రామంలో ఒక కుటుంబం ప్రభువుని నమ్ముకుంది. మరో కుటుంబం వస్తానికి సంబంధించి ఆ గ్రామానికి వస్తే ఆమెని కొట్టాలని, తిట్టాలని, భయపెట్టాలని, చంపేయాలని ఒక విధంగా ప్రయత్నాలు చేశారు. అక్కడున్న పూజారి మైకులు అనౌన్స్ చేసి, ఇది మనది హిందూ గ్రామం, ఎవరో క్రిస్టియన్స్ వచ్చారు, క్రిస్మస్ చేయాలనుకుంటున్నారంట, ఏదో కేక్ కట్ చేయాలనుకుంటున్నారంట, మనం అందరం కూడా తిరుగుబాటు చేయాలంటూ ఆయన మైకులు అనౌన్స్ చేశాడంట. ఈ విషయాలు నేను ముందటి వీడియోలో నేను మీకు చెప్పలేదండి. తర్వాత అక్కడ కొంతమంది ఈ పని పాట లేని వాళ్ళు గుమికూడి ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆమెను కొట్టబోయి చంపబోతే వద్దు, మనం ఏదైనా చేస్తే మన మీద కేసు అవుతుంది అని కొంతమంది తెలిసిన వాళ్ళు ఆపి ఆమెను ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. కాకినాడ జిల్లాలో ఒక గ్రామంలో జరిగింది ఇది. రైట్. అయితే క్రైస్తవులు తెలుసుకొని వెంటనే స్పందించి, మరి జేమ్స్ బ్రదర్ కుంపట్ల, మనం ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా గౌరవించాలండి. చక్కగా వారికి వీలైతే ఆర్థిక సాయం కూడా మనం చేయాలి, తప్పులేదు. ఇలాంటి వాటిలో యాక్టివ్గా ఉంటున్న వాళ్ళు ఎవడు కూడా తమ సొంత ఖర్చుతో దండులో కొలువు చేయడు కదా అని బైబిలే మనకు చెప్పింది తిమోతి పత్రికలో. కనుక ప్రభు పనిలో చేస్తున్నారు, సరే ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనం కూడా చేయగలిగినటువంటి వారు ఇలాంటి సేవలు అందిస్తున్న వారికి చెప్పక్కర్లేదు, మీరే ప్రేరేపించబడి వారికి సాయపడండి ఎంతో కొంత ఆర్థికంగా. వాళ్ళు ఇంకా ముందడుగు వేయడానికి బలంగా ఉంటుంది. అర్థమైందా? నేను గతంలో చెప్పాను, ఇప్పుడు క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, ఖర్చంతా నేనే భరించి చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా. కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, కేసులు పెట్టాలి, కొన్ని వేల రూపాయలు ఖర్చులు అవుతాయి, కోర్టులకు వెళ్ళాలి, లాయర్ని పెట్టుకోవాలి. మరి ఇవన్నీ నేను ఎక్కడ భరించగలుగుతాను? కొంతమంది ఏంటంటే కామెంట్స్, అన్న కేసు పెట్టండి, అన్న కోర్టుకి వేయండి, అన్న వాళ్ళు అట్లా చేయండి ఇట్లా చేయండి అంటున్నారు. మరి ఆ బరువు ఎవరు భరిస్తారు? ఇది సమస్యగా ఉంటుంది కదా. నేనే కాదు, ఇలాగన కొంతమంది దేవుని కోసం నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరని పరిశీలించి చూసి వాళ్లకు హెల్ప్ చేయండి. గుర్తుంచుకోండి, ఇది ఒక అంశం పక్కన పెట్టండి. అయితే అప్పుడు ఆ బ్రదర్ మరి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం, పోలీసుల దగ్గరికి వెళ్ళడం, ఆ కంప్లైంట్ ఇవ్వటం, ఆమెను ఇట్లా తిట్టారని కొట్టారని చెప్తే పోలీసులందరూ కూడా దాని మీద యాక్షన్ తీసుకొని ఆమెను సేవ్ చేశారు. వాళ్ళని ఇది తప్పని చెప్పేసి ఆ గ్రామస్తుల్ని వారించి వాళ్ళని గద్దించి పంపించేశారు. ఇంకెవరు ఆ జోలికి వెళ్ళలేదు. ఆ పనేదో వాళ్ళ పనేదో వాళ్ళ పండుగేదో వాళ్ళు చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. అది దేవుని కృపను బట్టి పరిష్కారం అయిపోయింది. ఓకే, ఇదొక విషయం. రైట్. సరే, ఈ వీడియో కాస్తంత లెంతీగా ఉండొచ్చు, అయినా సరే తప్పకుండా మీరు వినే ప్రయత్నం చెయ్యండి. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, మరి పశ్చిమ గోదావరి జిల్లాలో క్రిస్మస్ ఈవెంట్ కూడా జరిగించుకుంటూ ఉంటే 21వ తారీఖున మరి మతోన్మాదులు అడ్డుకొని స్టేజీని కూల్చేశారు, డిస్ట్రాయ్ చేశారు, అడ్డుకున్నారు, గందరగోళాలు సృష్టించారు అంటూ మన ఛానల్ నుండి ఒక వీడియో మీకు పోస్ట్ అయ్యింది. రైట్. సరే, దాని విషయంలో కూడా నేనేంటంటే నా దగ్గరికి సమాచారం రాగానే ముందు దాన్ని మీకు షేర్ చేస్తున్నాను, తెలిసినంతలో మీకు మాట్లాడి చెప్తున్నాను. తర్వాత దానికి సంబంధించి ఏదైనా ఎంక్వైరీ చేసి లేదా వాళ్ళ నుంచి ఎవరైనా ఫోన్ చేసి దాని గురించి మాట్లాడితే అప్పుడు విషయాలు పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాను అన్న సంగతి మీరు గుర్తించండి. తర్వాత ఆ పోస్ట్ చూసిన తర్వాత అక్కడ జరిగించినటువంటి ఆ కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఒక సోదరుడు నాకు వెంటనే ఫోన్ చేసి నాతో మాట్లాడటం జరిగింది. వీలైతే ఆ క్లిప్ కూడా మీకు వినిపిస్తా, సోదరుడు చెప్పిన మాటలు కూడా. ఓకే, ఇక్కడ విషయం చూడండి. మరి కొంతమంది మరి ఎందుకింత భయపడతారో యేసు ప్రభు అంటే భయం, ఆయన పోస్టర్ చూస్తే భయం, మైకులో ఆయన మాట వింటే భయం, టీవీల్లో ఆయన ప్రసారాలు వస్తే భయం, చిన్న యాడ్ వస్తే భయం, కరపత్రికలు చూస్తే భయం, గజ 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 వణికిపోతున్నారండి యేసు ప్రభు వారి మాట అంటే. మనమేమన్నా ప్రేమ ప్రేమ ప్రేమ, మన దేశం రక్షించబడాలి, మన వాళ్ళంతా రక్షించబడాలి, మనమంతా పరలోకంలో ఉండాలని వారి రక్షణ కోసం ప్రయాసపడుతున్నాం అన్న సంగతి వీళ్ళకి అర్థం కావట్లా. అదేమంటే మత వ్యాప్తి చేసుకోవటానికి అనే భ్రమల్లో వీళ్ళు జీవిస్తూ కొంతమందిని చెడగొడుతున్నారు. ఏమండి, నేను మనస్ఫూర్తిగా మళ్ళీ దేవుని ఎదుట దేవుని మంది నుండి చెప్తున్నా, దీనిలో ఎలాంటి స్వార్థం లేదండి. హిందూ సోదరులారా అర్థం చేసుకోండి, మీరంతా రక్షించబడాలి,
మీరంతా మంచి మార్గంలోకి రావాలి, సత్యాన్ని మీరు గ్రహించాలి, సత్యంలోకి మీరు రావాలి అని నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా. క్రైస్తవులు ఎవరు చేస్తే ఇదేనండి, మంచి పని అండి, అడ్డుకోకండి, తప్పండి. రైట్. ఇకపోతే పోలీస్ పర్మిషన్ ఉందండి, మైక్ పర్మిషన్ ఉంది, గ్రౌండ్ పర్మిషన్ ఉంది. పోలీసుల దగ్గర అన్ని కూడా అథారిటీకి తీసుకొని పోలీసులు ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తే ఒక మంచి సెంటర్లో ఆ సెంటర్లో ఏర్పాటు చేశారు. వినండి, పూర్తి క్లారిటీగా మీకు చెప్తా. అయితే మరి ఏం జరిగింది, అది ఎప్పుడైతే ఒక పోస్టర్ రిలీజ్ చేసి పలానా ప్లేస్లో పెడుతున్నామని పోస్టర్ రిలీజ్ చేశారో 21కి ముందు ఈ బజరంగ దళ అనండి, లేకపోతే విహెచ్పి అనండి, కాస్త మతోన్మాదులు అక్కడక్కడ పుట్టారు కదా పుట్టగొడుగులాగా, వీళ్ళంతా ఊర్లో ఉన్న కొంతమంది పోగయ్యి పరిపాట్లేని బ్యాచ్ అంతా పోలీసుల దగ్గరికి వెళ్ళి గందరగోళం చేసి మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు, మాది హిందూ గ్రామం ఇది, ఈ ప్రాంతంలో అట్లా పెట్టడానికి లేదు, ఆ సెంటర్లో ఎట్లా పెడతారు, కుదరదు అని అరిస్తే ఆ ఎస్ఐ గారు పాపం వాళ్ళకి సమాధానం చెప్పలేక పాపం ఏం చేస్తాడండి. రీసెంట్గా ఒక వీడియో చూశాను, అయ్యప్ప స్వాములు విపరీతమైన భజన చేస్తూ మైకులతో గోళగోళ చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వస్తే వాళ్ళ నోరు మూపించి తరిమి కొట్టారండి. వీలైతే నేను ఆ వీడియో కూడా తర్వాత చూపిస్తా. వీళ్ళైతే ఏం చేస్తారో చూడండి. అదే క్రైస్తవులు చేస్తే అర్థమైందా? అమ్మో వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఇట్లా పోలీసులు కూడా లెక్క చేయకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పోలీసులు తరిమి కొడతారా, వెళ్ళిపోయేటట్లు చేస్తారా వాళ్ళ మీదకి అని చెప్పేసి వీళ్ళు రేగుతారండి కొంతమంది. తర్వాత వీలైతే చూపిస్తే లేదా తర్వాత మాట్లాడదాం ఆ విషయం. అయితే ఇలాగన మనం పరిశీలన చేసినప్పుడు వెంటనే ఎస్ఐ గారు మళ్ళీ వీళ్ళు పిలిపించారు, బాబు అక్కడ గొడవలు అయ్యేటట్టు ఆయన, మరి మీరు అక్కడ ఆపండి, నేను ఏదైనా ప్లేస్ చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాడంట. ఈ లోపల ఏం జరిగిందండి, అదే గ్రామానికి చెందిన ప్రెసిడెంట్ గారు, ఆయన కాస్తంత క్రైస్తవం ఏమంటే ఇష్టపడే వ్యక్తి, హిందువే, అభిమానం కలిగిన వ్యక్తి. చాలామంది ఉన్నారండి హిందువుల్లో ఇప్పటికి కూడా 90% యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళే, బయటికి రారు. కానీ యేసయ్య అంటే మంచి దేవుడు, సాత్వికుడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, సజీవుడిగా లేచాడు అని 90% హిందువులు నమ్ముతారు, ఒకవేళ బయటకు వచ్చి ఒప్పుకోకపోయినా. సో ఆ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, బాబు నా గ్రౌండ్ ఉంది కదా, నా గ్రౌండ్లో పెట్టుకోండి, అక్కడైతే ఏం ప్రాబ్లం ఉండదు, పెద్ద గ్రౌండ్ ఉంది. ఎందుకనండి స్టేజీ 40x50, మీకు అర్థమైందా? అంత పెద్ద స్టేజీ, ఇంటర్నేషనల్ యాక్టర్స్ని పిలిపించారంటే ఒక నాటిక ప్రదర్శించడానికి, క్రిస్మస్ ఈవెంట్ చేయడానికి పెద్ద వాళ్ళు పిలిపించి చేయించుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. మీకు అర్థమైంది కదండి. సో దీన్ని ఓర్చుకోలేక వీళ్ళు ఇట్లాగా ఒక చోట బ్రేక్ చేశారు. తర్వాత ఏమైందండి, ఈయన గ్రౌండ్ ఇస్తే, ప్రెసిడెంట్ గారి గ్రౌండ్ ఇస్తే, ఆ గ్రౌండ్కి ఒక 100 గజాల దూరంగా ఒక చిన్న హిందూ టెంపుల్ కూడా మనకు కనబడుతుంది. ఆ వీడియోలో మీరు చూసారో లేదో, చూసే ఉంటారు. అర్థమైందా? సుమారుగా అది సొంత స్థలం, ప్రైవేటు స్థలం, ఆ సొంత యజమాని ఇష్టంతో ఇచ్చాడు. సరే ఇచ్చారు కాబట్టి వీళ్ళు అక్కడ స్టేజ్ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఎవరు లేకుండా పొరుగురు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని అక్కడ పెట్టి ఆ పనులను చూసుకునేటట్లుగా అక్కడ చేస్తున్నారు. అందుకని ఆ సడన్గా ఇప్పుడు ఈ మతోన్మాదులంతా స్టేజ్ దగ్గరికి వెళ్ళి పడేస్తూ, ఆ వ్యక్తి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు పరాయూరోడు, ఇక్కడోడు కాదు, ఇక్కడ కట్టడం ఏంటి, అదిగో పక్కనే మాకు గుడి ఉంది, ఇలా చేయటం ఏంటంటూ గందరగోళం సృష్టించి గందరగోళం చేస్తే అక్కడికి మళ్ళీ పోలీసులు వచ్చారు. ఆ వీడియో మీకు పోస్ట్ చేయడం జరిగింది. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము ఈ నాటిక అనేది ఫస్ట్ టైము జిఎంఆర్ హాస్పిటల్ గ్రౌండ్, అది రోడ్డు పక్కన ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు, అందరికి ఓపెన్ గా ఉండే ప్లేస్ లో ఫస్ట్ టైం మనము దీనికి పర్మిషన్ తీసుకున్నాం. గ్రౌండ్, సౌండ్ రెండు ఎస్ఐ దగ్గర, డిఎస్పీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, ఇవి మన దగ్గర ఉన్నాయి. అయితే వాళ్ళు ఎవరో కుర్రోళ్ళు కొద్దిమంది వెళ్ళి ఇలా ప్రాబ్లం చేశారని చెప్పి ఎస్ఐ గారు ఇక్కడ కాదండి వేరే చోట ఎక్కడైనా పెట్టుకోండి అన్నారు. అయిన తర్వాత మనకి ఏం జరిగిందంటే, ఇది సరే ఇది పబ్లిక్ ప్లేస్ అని ఇలా అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక ఓన్ ప్లేస్ అంటే ఒక పర్సన్, ఆయన అంతకు ముందు టీడీపీ లీడర్, ఆయన మండల్లో టీడీపీ లీడర్ అనమాట ఒక ఆయన. ఇది బ్రదర్ ఒకటి, ఇది ఏ జిల్లా, ఏ ఊరండి? ఈస్ట్ గోదావరి అండి, కాకినాడ జిల్లా. ప్రజెంట్ కాకినాడ జిల్లా పెరుమళ్ళాపురం. ఓకే రైట్.
అయితే ఆ పెరుమలపురంలో ఉండే తొండంగి మండల ప్రెసిడెంట్ గారి ఓన్ స్థలంలో మనము ఆయనతో మాట్లాడితే ఆయన కూడా క్రైస్తవ అభిమానం అవడం చేత పర్వాలేదు ఖచ్చితంగా పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. ఓకే, నైస్. తర్వాత ఆ దగ్గరలో టెంపుల్ ఉంది, దాని పక్కన టెంపుల్ పక్కనే కాదు, టెంపుల్ పక్కన ఇల్లు ఉంది, ఇల్లు పక్కన ఒక కొబ్బరి తోట ఆయన స్థలం. ఓకే, ఆ స్థలంలో ఓన్ ప్లేస్ అయితే ప్రాబ్లం ఉండదు కదా. తర్వాత ఈవెన్ కొంచెం చర్చ్ కూడా ఆ దగ్గరలో ఒకటి ఉంది, చిన్న చర్చ్. వాళ్ళు ఏం చర్చిలు లేవు అని ఇదంతా కూడా రాంగ్ గా చేశారు, క్రైస్తవులు ఎవరు లేరు అని చెప్పారు. అదెలా జరుగుతుంది? అయితే అక్కడ చర్చెస్ ఉన్నాయి అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే సర్టిఫికేట్ మాత్రం. బ్రదర్ చెప్పండి. బ్రదర్ అది కట్ అయింది, లైన్ కట్ అయింది, చెప్పండి. అదే అండి. సో మనకి వెళ్ళకూడదు కొన్ని చర్చలు ఉన్నాయి, తర్వాత కొంతమంది క్రైస్తవులు ఉన్నారు ఆ ఏరియా అంతగా. అంటే ఒక్కొక్క పేట ఒక వీధి అని ఉంటది కదా, అలా ముందు వెనక. ఇది ఏంటంటే బీచ్ కి వెళ్ళే రోడ్డు, పెరుమలపురం బీచ్ కి వెళ్ళే రోడ్ లో ఇది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రికమెండ్ చేసిన ప్లేస్ ఇది. రెండోది ఆల్రెడీ మనం ఒక స్టెప్ డౌన్ అయ్యి మనము ఎవరితో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మనకు మంచి నాటిక చేస్తున్నాం. ఓకే, నాటిక చేస్తున్నాము, దాని ప్రకారంగా ఇది అందరికి బాగుంటుందని రెండో ప్లేస్కి వచ్చాం. ఓకే, రెండో ప్లేస్కి వస్తే ఎవరు కూడా మనకి ఇక్కడ పెట్టొద్దని కానీ లేకపోతే ఎవరు కూడా లేదు. ఈవెన్ మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసిన బీజేపీ కానీ ఎవరు కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే మనము ఎందుకు గొడవ ఫ్రెండ్లీ వేలో మనం వెళ్ళాలి, మనం మంచి నాటికి చేస్తున్నప్పుడు వాళ్ళ సహకారం కూడా తీసుకుందాం. లెట్ దెమ్ కమ్ అండ్ కేక్ కటింగ్ లోనో ఎక్కడో రండి అన్నట్టుగా కూడా మనం ట్రై చేసాం. నైస్, అవ్వలేదు, రాలేదు. అయితే ఈ రెండో ప్లేస్ కూడా సౌండ్ పర్మిషన్, గ్రౌండ్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఓకే, ఓకే, రెండో దానికి కూడా. ఇప్పుడు పల్లెటూరులో చిన్న చిన్న గుళ్ళు మన ఇల్లు పక్కన ఉంటాయి, మన చర్చి పక్కన కూడా ఉంటాయి. అది వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి లేదు, మనం అబ్జెక్ట్ చేయడానికి లేదండి. యథార్థంగా ఇప్పుడు మేము ఇక్కడ బాప్తిసాలు ఇస్తామంటే బాప్తిస్మాలు ఇచ్చే ఖచ్చితంగా కాలువ నంచునే ఒక హిందూ టెంపుల్ ఉంది. అవును, అందుకని మనం ఏం చేస్తాం మరి, దానికి అది వాళ్ళు ఏదో కట్టుకున్నారు అంతవరకు, అయినా మేము అక్కడ ఇస్తూ ఉంటాం. అవును, ఇప్పుడు అలా అనుకున్నాడు పర్మిషన్ అంటే ఆ టెంపుల్స్ కూడా పర్మిషన్ ఉండవు కదా మనం అడిగితే ఎదురు తిరిగింది. సో ఎనియో అలాగా జరిగింది. ఆ రోజు ఏంటంటే మనము 50-40 స్టేజ్ 50-40 స్టేజ్ ఆ ఏరియాలో దొరకట్లేదు, నాటిక కోసం పెద్దది కావాలని సెంటరింగ్ వర్క్ చేయించాం. దగ్గరికి ఒక 30,000 వర్క్ చేసిన దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్రదర్ని అక్కడ ఉంచారు. ఉంచి ఇంకా మిగిలిన అరేంజ్మెంట్స్ కోసం ఇటు పక్కకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దొమ్మిగా పెద్ద పెద్ద కర్రలు గట్ట పట్టుకొని చాలా దొమ్మిగా వచ్చి మాట్లాడుతా ఆ వీడియోలో చూపించినట్టుగా టప 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 అవన్నీ కొట్టేస్తా అక్కడ ఎవరైతే మన వాళ్ళు దానికి అక్కడ ఇన్ఛార్జ్ పర్సన్ గా ఉన్నారో వాళ్ళని అడుగుతూ నువ్వు ఈ ఊరోడు నువ్వు అసలు మీ పిల్లలు ఎక్కడ పుట్టారు, మీ తండ్రులు ఎక్కడ పుట్టారు అని చెప్పి చేస్తా. ఈవెన్ ఎస్ఐ వచ్చినప్పటికీ కూడా ఎస్ఐ కూడా ఏంటంటే చాలాసేపు వాళ్ళందరితోటి ఏదో కాంప్రమైజ్ అంటే మనం కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడు. ఇది మనకి పర్మిషన్ గ్రౌండ్ పర్మిషన్ సౌండ్ పర్మిషన్ ఉండగా కూడా అలా మాట్లాడి ఏం చేశాడంటే ఆయన ఆ నైట్ వాళ్ళు ఇంత గొడవ చేస్తా ఉండడం ఇదంతా చేయడం చూసి ఆయన మళ్ళా ఇంకొక ప్లేస్ సజెస్ట్ చేశాడు. ఆ దారిలోనే ఒంటి మామిడి అనే ప్లేస్ లో ఇంకో ప్లేస్ సజెస్ట్ చేస్తారు. అదేంటంటే మన అంబేద్కర్ మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఉండే కాలనీ దగ్గరలో రోడ్డు పక్కన అది కూడా ఆ ప్లేస్ సజెస్ట్ చేస్తే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనము డేట్ చెప్పేసాము, ప్రోగ్రామ్ కి ఆ కండక్టర్ టీమ్ ని హైదరాబాద్ నుంచి ఇన్వైట్ చేసాము. వాళ్ళు సెట్టింగ్ ఎల్ఈడి లైట్ ట్రస్ ఇదంతా. అయితే దేవుడు ఆయన నామాన్ని అద్భుతంగా గణపరుచుకున్నాడు. ఆ కార్యక్రమము చాలా అద్భుతంగా జరిగింది. ఒక 2,000 మంది పైన ప్రజలు వచ్చి చక్కని నాటికి చూశారు. అది వెరీ గుడ్. ప్లేస్ చేంజ్ అయినంత మాత్రాన మన కార్యక్రమంకి ఏం నష్టం జరగలేదు. ఆ వీడియో క్లిప్ తీసి పెట్టిన వాళ్ళు హిందువులే కదా? వీడియో క్లిప్ తీసారా ఇదే క్లిప్ ని, అదే విషయాన్ని? అది మన వాళ్ళు తీసాము కానీ మనం అంత క్లియర్ తీయాలి. మన వాళ్ళు ఒకళ్ళు తీస్తే మన వాళ్ళు ఫోన్ లాగేసుకున్నారు. ఓకే ఓకే, ఫోన్ లాగేసుకుని ఫోన్ ఇవ్వకుండా ఎందుకు తీస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చేశారు. ఓకే,
ప్రోగ్రామ్ కు సంబంధించి ఏదన్నా క్లిప్లు ఉన్నాయా మీ దగ్గర? మనం దాన్ని చూపిద్దాం. నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పాను పండుగ అయిన తర్వాత దాని గురించి. అవునవును, నాకు మన నెక్స్ట్ డే జరిగిన ఫొటోస్ ఉన్నాయండి వేరే చోట. అక్కడ జరిగిన పిక్చర్స్ ఉన్నా పర్వాలేదు, నాకు ఉన్నా పెట్టండి. అది సో దేవుడి నామకు మహిమాధికారంగా జరిగింది. అక్కడ ఉండే ఆ స్థానిక సర్పంచ్ కూడా క్రైస్తవులు అవడంతో ఆయన కూడా బెదిరించారు. ఆయన కూడా 10 మంది ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఏది ఆ నైట్ కి నైట్ మిడ్ నైట్ వెళ్ళి స్టే చేసాం అక్కడ. ఆ 50-40 స్టేజ్, 50x40 అడుగుల స్టేజ్. కానీ దేవుడు మాత్రం తర్వాత రోజు వాతావరణం ముందు రోజు అయితే ఆ రాత్రి కొంచెం తుపరపడి అలా ఉన్నప్పటికీ తర్వాత రోజు కంప్లీట్ గా డ్రైగా ఉండి చాలా మంచిగా కార్యక్రమం జరిగింది. ఓకే, నైస్ నైస్, చాలా సంతోషం బ్రదర్. మీ పేరు? నా పేరు జాయ్ కుమార్ అండి. జాయ్ కుమార్ గారు, రైట్ అండి. చాలా సంతోషం మీరు ఈ సమాచారం ఇచ్చినందుకు. అదే అంటే మీరు ఇది ఇచ్చారు కదా, మనకు కొంచెం క్లారిటీగా. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడదామని కూడా అనుకున్నాను. కార్యక్రమం అయిపోయింది కదా? అవును, మన కార్యక్రమం అయిపోయింది. వాళ్ళు కూడా ఏం చేశారంటే తెలియదు, మన కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్లోడ్ చేశారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే, వాళ్ళకి తెలియదు. ఇది వాళ్ళకి నేను క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ కి అధ్యక్షుడు అండి. దానివల్ల ఏదైనా కేసెస్ ఉంటే నేను మాట్లాడతాను పై వాళ్ళతో. అలాగే అలాగే బ్రదర్, మీరు మాట్లాడండి. నేను అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. బట్ ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇందులో దీని గురించి ఉంది కదా, మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము బ్రదర్ కి అని చెప్పి. సో అయితే అక్కడ ఉన్న తొండంగి మండల పాసెస్ ఫెలోషిప్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు దీన్ని ఇంకా కొంచెం పెద్ద తరహాలో తీసుకెళ్దాము అని వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారండి ప్రజెంట్ అయితే. అయితే మనము ఆ నెక్స్ట్ డేనే ఇచ్చాము ఎస్ఐకి, స్థానికంగా ఉన్న ఎస్ఐకి ఇచ్చాము. వెరీ గుడ్. ఇస్తే ఆ ఎస్ఐ ఏమన్నారంటే ఆల్రెడీ వచ్చి మాట్లాడాం కదా, ప్రోగ్రామ్ ఏదో చోట జరిగిపోయింది కదా అన్నట్టుగా అటువైపు మాట్లాడుతున్నారు తప్ప మనకి ఇంత నష్టం జరిగింది, మనల్ని ఇక్కడ మనకి పర్మిషన్ ఉన్న ప్లేస్, ఓన్ ప్లేస్, మన సొంత స్థలం, మనకు ఒక అతను ఇచ్చి ఓకే అన్న ప్లేస్ లో నుంచి దాన్ని చేశారు. ఈ పాయింట్ అసలు అతను ఆలోచించట్లేదు. అది అసలు ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఏది చేసినా సరే ఇది ఒక అలుసుగా తీసుకొని రావడానికి అవకాశం ఉంది. సో నేను మా టీం వాళ్ళతో వేరే వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు నేను యాక్చువల్ గా అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి టీమ్ గా వెళ్తాను డైరెక్టర్ నేను అంతే. ఇప్పుడు ప్రోగ్రామ్ 22 జరిగిపోయిందా? 21 జరిగిందండి. 20 పెట్టుకున్నది 21 జరిగింది. 21 డేటు, మన డేట్ చేంజ్ అవ్వలేదు, ఓన్లీ ప్లేస్ చేంజ్. అక్కడ స్టేజ్ ముందు రోజు వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. 20వ తారీఖు సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపల జరిగింది. అంత చీకటి అయిపోతే గట్టిగా ఎస్ఐ అందరూ ఉన్నప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అరవడం ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అయితే దేవుడైతే దాని నామాన్ని మయంపరుచుకున్నాడు. ఎలా అయితే యెరూషలేములో హింసల గడ్డ చెలరైనప్పుడు ఇంకా సువార్త ఎలా అయితే ప్రబలిందో అదే విశ్వాసంతో దేవుడు మన హృదయాలను ఇంకా బలపరచాలనుకుంటున్నాడు, మన సేవకుల హృదయాలని ఐక్యం చేయాలనుకుంటున్నాడు అనే విశ్వాసంతో ఎక్కడ ఆగలేదు. ప్రోగ్రామ్ చేయడంలో వెనకడికి వెళ్ళలేదండి, ముందు అడిగేసాం. అదే విధంగా దేవుడు సహాయం చేశాడు. ఓకే అండి, చాలా దురదృష్టకరం. ఇది రెండో సంఘటన. ఇది మొదట అక్కడ ఆపేశారు, ఫోన్లే అని సర్దుకున్నారు. పర్మిషన్ ఇచ్చిందే, అసలు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెనక్కి ఎందుకు తగ్గాలండి? మీకు అర్థమైందా? క్రైస్తవులు మంచి మనసుతో ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటున్నారు కాబట్టి గొడవలు రావట్లేదండి. వీళ్ళు కూడా తిరుగుబాటు చేస్తే ఏం చేస్తారు? అక్కడ చాలామంది అసలు ఈ ఊర్లో క్రైస్తవులు లేరన్నారు. 30% క్రైస్తవులు ఉన్నారని ఆ ఊర్లో స్టేట్మెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళందరూ చెప్పారు. మళ్ళీ ఈ గ్రౌండ్ పక్కన చర్చి కూడా ఉంది. ఇక్కడ అసలు చర్చిలు లేవని అబద్ధం చెప్పారు. ఇక్కడ అసలు క్రైస్తవులు లేరని అబద్ధం చెప్పారు. ఆ వీడియోలో క్రైస్తవులు ఉన్నారు, చర్చిలు ఒక 5-6 చర్చిలు ఉన్నాయి, ఒక చక్కటి ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అనేక గొప్పగా జరుగుతుంటే ఓర్చుకోలేక ఇలా చేశారు. అక్కడ స్టేజ్ని పీకటం, దాన్ని పోలీసులు రావటం, మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేసారు. అది ప్రైవేట్ స్థలం. చూసారా ఎంత దుర్మార్గం అండి? ఏమండి, మీ హిందూ గ్రంథాలు ఇదేనా మీకు నేర్పించే బుద్ధి జ్ఞానం? మీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఇలాంటి పనులు చేసే దుష్ట హృదయం కలిగినటువంటి వారులారా, మతోన్మాదులారా, భారతదేశంలో చీడపురుగుల్లాగా వ్యవహరిస్తున్నారు మీరు. భారతదేశ ఐక్యతను దెబ్బతీస్తున్నారు, సార్వభౌమాధికారానికి నష్టం కలిగేటట్టుగా చేస్తున్నారు మీరు. పరాయి దేశాలకు చులకన చేస్తున్నారు మన దేశాన్ని. మీకు అర్థమైందా? యూరప్లో లోక్సభలో మోడీ వచ్చిన తర్వాత అక్కడ గందరగోళాలు జరుగుతుందని రీసెంట్గా లోక్సభలో కూడా ఒక స్టేట్మెంట్ తీర్మానం చేశారండి. ఆ వీడియో కూడా నేను చూశాను. పక్క దేశాలు కూడా మోడీ గవర్నమెంట్ వచ్చాక హిందుత్వం వాదులు క్రైస్తవ్యాన్ని అణిచేస్తున్నారు, తొక్కేస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, అణగదొక్కేస్తున్నారు అంటూ పక్క దేశాలు కూడా కోడైకి వస్తున్నాయి. అమెరికా కాదు, యూరప్ కంట్రీ, యూరప్లో
సరే వినండి, ఇది జరిగిందండి. సరే మరి ఏం జరిగింది సోదరా అని మళ్ళీ వివరంగా అడిగాను. మరి ఏం జరిగింది, ఆపేసేసారా, ఆ ఈవెంట్ జరగలేదంటే లేదన్నా, మళ్ళీ పోలీసులు మమ్మల్ని పిలిపించి ఒక సెంటర్ ప్లేస్ని మళ్ళీ మాకు చెప్పారు. ఆ సెంటర్లో పెట్టుకుంటాయా కాస్త ఊరికి దూరంగా, వీళ్ళు గొడవ పడలేకపోతున్నాము ఏమనుకోబాకండి అని పోలీసులు పాపం ఒక విధంగా సారీ చెప్పినట్లుగా ప్రేమతో, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, ఇదంటారు కదా ఈ గోడ దెబ్బ చెంప దెబ్బ అని, వాళ్ళు ఏం చెప్పలేక, ఏమండి పోలీసులు క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలండి. పాపం వాళ్ళు మనం ఏమి ఇక్కడ తప్పుపట్టారు కుదరదు ఈ విషయంలో. కాబట్టి ఇంకో ప్లేస్ కేటాయించారండి. దేవునికి మహిమకరంగా ఊహించిన దానికంటే గొప్పగా కొన్ని వేల మందితో ఆ ఈవెంట్ జరిగిందంట. నాకు చాలా సంతోషం వేసిందండి ఈ సంగతి చెప్పిన తర్వాత. దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగుగాక. నిజానికి ఆ స్టేజీ కట్టి ఆ రోజు వాతావరణం బాగాలేదండి, కానీ వీళ్ళు వేసిన చోట మళ్ళీ అంత స్టేజ్ వేసి కొంత ఖర్చు అయింది, కాకపోతే కొంత నష్టం పోయారు, అయినా పర్వాలేదు చాలా రెట్టింపు ఉత్సాహంతో చుట్టుపక్కల ప్రజలు వచ్చి చాలా చక్కగా ఆలకించి గొప్పగా జరిగిందని ప్రభువుని వారు మహింపరుస్తూ నాకు చెప్పారు. దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగుగాక. ఇది రెండో విషయం, మీకు క్లారిటీ ఇస్తున్నాను. అంటే మనం పోస్టులు చేసాం, వాటి రిజల్ట్ ఏంటి అన్నది ఇప్పుడు చెప్తున్నాను. ఇకపోతే మూడో విషయం కూడా, నేను పండుగ రోజు హడావుడిగా మీకు ఒక పోస్ట్ పెట్టాను. ఏం పెట్టానండి, అన్నమయ్య సెంటర్లో తిరుపతి జిల్లాలో ఏమండి ఈ అన్నమయ్య విగ్రహానికి క్రిస్మస్ టోపీ, క్రిస్మస్ తాత పెట్టుకున్న ఒక ఎర్రటి టోపీ ఆ విగ్రహానికి తగిలించారు అని ఏం విరుచుకుపడ్డారని కొంతమంది. ఇది చూడండి, వాడిని నరికేయాలి, చంపేయాలి, దయచేసి పోలీసులారా మీరు పట్టుకున్నాక ఆడు పిచ్చోడని మతి స్థిమితం లేనడని మీరు చెప్తారు, మాకు తెలుసు, ఇలా చెప్పబాకంటారా బాబు అంటూ రకరకాలుగా మీడియా కోడే కూసిందండి. బ్రేకింగ్ న్యూస్, తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమానం జరిగింది. కొందరు దుండగులు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అవమానపరిచే చర్యలకు దిగారు. అన్నమయ్య విగ్రహాన్ని అవమానించారు కొంతమంది దుండగులు. అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటికైతే ముందే ఉంటారు, క్రైస్తవులకి ఏదైనా జరగనివ్వండి కిక్కురు మనరు కాముగా ఉంటారు, క్రైస్తవులకు వ్యతిరేకంగా జరగనివ్వండి దాన్ని మాత్రం పబ్లిక్ చేస్తారు. అందరూ చూడండి, ఎవరు చేశారో చూడండి, ఎవరు చేస్తారు, క్రైస్తవులు చేసి ఉంటారు అనుకునేటట్లుగా వార్తా కథనాలు, వార్తలు 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 దుమ్మెత్తిపోసి ఇట్లా చేయటం ఏంటి, అట్లా చేయటం ఏంటి, అసలు ఇది ఏంటి అసలు అని చాలా గొగ్గులు పడ్డారండి. సరే నేను కూడా ఇప్పుడు పండుగ రోజు ఏంటో ఎవడు చేశాడా, ఇది తప్పు కదా, అసలు మొత్తం మొదలు ఎవడని చేసి ఇట్లా పెట్టారా, గొడవలు పెట్టాలని ఎవడైనా, ఏమండి సాధారణ క్రైస్తవులు ఎవరు ఇట్లా చేయరు, క్రైస్తవ సంఘాలు ఇట్లా బోధించవు, పాస్టర్లు ఎవరు అట్లా బోధించరు, ఓర్చుకోమని చెప్తారు, సహించమని చెప్తారు, తప్పు చేయకూడదని చెప్తారు, మనస్సాక్షి ఉంటుంది అని నేను ఆలోచించాను. మీకు అర్థమైందండి. అయితే చివరాఖరికి పోలీసులు కూడా ఏం చెప్పారంటే, బాబు తొందరపడబాకండి, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ మీరు ఇబ్బంది కలిగించబాకండి, ఎవరు కూడా దీని మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అసలు ఏంటో లోగుట్టేంటో బయటికి తెస్తాము, నిజాన్ని బయటికి తెస్తాము, కాస్త ఓపిక పట్టండి అని చెప్పారు. ఓకే, సాయంకాలానికి బహుశా వాళ్ళు ఒక రిజల్ట్ రిలీజ్ చేశారండి పోలీసులు. ఏం చేశారండి, వీడియోతో సహా పెట్టారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తెచ్చారు. ఏమండి మీకు అర్థమైంది కదా, సీసీటీవీలో ఉండటం వల్ల ఎంత మంచిదో. అమ్మో లేకపోతే ఇది క్రైస్తవులే చేశారని వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, ఈ వీడియోలోకి వచ్చి విషం కక్కిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, క్రైస్తవులే చేసి ఉంటారు, క్రైస్తవులే చేసి ఇంకెవరు చేస్తారు ఇది అన్నది వారి ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ఎందుకు చేస్తారండి క్రైస్తవులు, తప్పు కదా అలా భావించడం. ఒక విధంగా అక్కడ ఏదో ఒక పిచ్చోళ్ళకి కనపడ్డాడండి, ఏదో మూటలు వేసుకుని రోడ్డు అంపటి తిరుగుతూ ఏదో పెన్సిల్ అమ్ముకుంటూ పెన్నులు అమ్ముకుంటూ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఆ పాత గుడ్డలతో తిరిగే ఒక వ్యక్తి ఆ వీడియోలో కనబడుతున్నాడండి. ఆ మూట ముళ్ళు, ఆ పిచ్చోళ్ళలాగా ఉన్న వ్యక్తి ఆ మూట ముళ్ళు అక్కడ పెట్టి మరి అతనికి ఎవరు పంచి పెట్టారో, ఎక్కడ ఎవరు ఇచ్చారో, అదే పాప చల్లో ఉన్నాడని తలకాన్ని పెట్టుకుంటాడని ఇచ్చుంటారు, ఎక్కడో సంపాదించుకొని మరి అతనికి ఏం దోషిందో ఒక పిచ్చోళ్ళలాగానే నిజంగానే ఆ మూటములు అక్కడ పడేసి ఆ మెట్లెక్కి వెళ్ళి ఆ విగ్రహానికి పెట్టడం సీసీటీవీలో చక్కగా క్లియర్గా పోలీసులు చూపించారు. కాబట్టి అబ్బాయి ఇది క్రైస్తవులు చేసిన పని కాదు, లేకపోతే ఇంకెవరెవరో చేసిన పని కాదులే, ఒక మతిస్థిమితం లేని వ్యక్తిలాగానే కనబడుతున్నాడు, లేదా ఒకవేళ ఎవరైనా ప్రోద్బలంతో పెట్టమన్నారా ఆ విషయం కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, తెలుస్తాం, మీరేం తొందరపడబాకండి, అయితే ఇది ఎవరు కూడా వాంటెడ్గా చేయలేదు, ఏదో పెన్నులు పుస్తకాలు ఏదో పెన్నులు పెన్సిల్ అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నాడు, ఏదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని తేల్చారు. ఇది మూడో విషయం అండి. తిరుపతిలో అన్నమయ్యకు ఘోర అవమానం చోటు చేసుకుంది. ఇక హిందూ దేవాలయాలపై ముఖ్యంగా తిరుపతి కొండపై అన్యమత ప్రచారాలు
గత 5 ఏళ్ల క్రితం ఎక్కువగా జరిగాయి. అయితే ఇప్పుడిప్పుడే వాటి నుండి కాస్త విరామం లభించింది. ఇప్పుడిప్పుడే అన్యమత ప్రచారం అనేది. అయితే తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు శాంతాక్లాస్ టోపీని పెట్టి వెళ్లడం ఈరోజు అందరి ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకు ఈ విధంగా జరిగిందనే దానిపై స్పష్టత రావాలి. 3 దుండగులు ఈ పని చేస్తున్నట్టు ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఈ విధంగా శాంతాక్లాస్ టోపీని అన్నమయ్యకు ధరించడం అనేది నిజంగా అన్నమయ్యని అవమానించినట్టే అని చెప్పేసి కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపు పెట్టింది బిచ్చగాడిగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. తిరుపతి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. పదకవిత పితామహుడు అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టాడు. గుర్తు తెలియని దుండగుడు అన్నమయ్యను అవమానపరుస్తూ శాంతాక్లాస్ టోపీ పెట్టడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రియమైన భక్తుడు పదకవిత పితామహుడిని కించపరిచేలా వ్యవహరించారంటూ హిందూ సంఘాలు మండిపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టింది బిచ్చగాడిగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు నేను ముందుగా ప్రచురించినటువంటి వాటికి సంబంధించి ప్రోగ్రెస్ అన్నది 3 విషయాల మీద మీకు క్లారిటీ ఇచ్చాను ఈ వీడియో ద్వారా. ఓకేనా? రైట్. ఈ వీడియోను కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. బై ద వే నేను చెప్తున్నాను కదా, మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఆ 2వ ఛానల్ కూడా రిలీజ్ అయ్యి మనకు సపోర్ట్గా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ బ్రేక్ అవుతుందో ఛానల్ మీద ఎక్కడ ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందో తెలియదండి. అందుకని మనం దాన్ని కాచుకుని 2వ దాన్ని కూడా నడిపిస్తున్నాం. ఈ మధ్య అంతా కూడా అట్లాగే చేస్తున్నారులేండి అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా 2-3 నడుపుతున్నారు. ఏదన్నా కాపీరైట్ పడటం, ఏదన్నా ప్రాబ్లమ్స్, యూట్యూబ్ నుండి ప్రాబ్లమ్స్ వచ్చి బ్రేక్ అయితే ఇంత కష్టం, ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం వేస్ట్ అయిపోద్దని సపోర్ట్గా మరొక ఛానల్ కూడా నడిపిస్తున్నారు. అదే పెద్ద తప్పేం కాదండి. సరే, మనమైతే క్రిస్టియన్ రైట్స్ యాక్టివిటీస్ దాంట్లో పెట్టాలన్న ఉద్దేశంతో 2వది స్టార్ట్ చేశాం. సరే, ఈ మధ్యలో ఏదో బ్రేక్ అయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు. మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసాము. మీరు వెంటనే క్రిస్టియన్ రైట్స్ జాన్ బాబు అని టైప్ చేస్తే ఆ ఛానల్ వచ్చేస్తుంది. దానిలో నా ఫోటో ఉంటుంది. క్రీస్తు విజయంలో పావురం ఫోటో ఉంటుంది. క్రీస్తు విజయం కొట్టగానే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో నా ఫోటో వస్తుంది. అది చూసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. క్రిస్టియన్ రైట్స్ అంటే వేరే వేరే వస్తాయి. క్రిస్టియన్ రైట్స్ జాన్ బాబు అని కొట్టండి. అంటే ఇది చిన్న ఛానల్ కనుక క్రిస్టియన్ రైట్స్ అని కొట్టగానే మన రాదు, జాన్ బాబు అని కూడా కొట్టాలి, టైప్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. అలా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్కి కూడా మీరు సహకరించండి. రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. Please subscribe our YouTube channel క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe క్రీస్తు విజయం.